ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య దిక్కులో ఉన్న ఆ జిల్లాలోని చివరి నియోజకవర్గం పొలిటికల్ గా అందరికీ సెంటిమెంట్ సెంటర్. టీడీపీ నుంచి నామినేషన్ వేస్తే చాలు గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకుంటారనేంత పట్టుంది అక్కడ పార్టీకి. వరుసగా 3 ఎన్నికల్లో ఆ నాయకుడికే పట్టం కట్టారు అక్కడి ప్రజలు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం ఇంటికే పరిమితమవుతున్నారు. ప్రభుత్వ విప్ పదవి ఇచ్చిన గోడకు తగిలించిన చొక్కాలాగే మిగిలిపోయిందా ట్యాగ్ లైన్. ఇంతగా చర్చనీయాంశమవుతున్న సిక్కోరు జిల్లాలోని ఆ నియోజకవర్గం ఏది? ఎవరా హ్యాట్రిక్ ఎమ్మెల్యే? ఎందుకైన మౌనం? శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గం ఉత్తరాంధ్రలోనే సంథింగ్ స్పెషల్. ఇక్కడ గతంలో పాదయాత్రలు చేసి ముగింపు సభలు పెట్టిన 3 నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఈ నియోజకవర్గం తాలూకా స్పెషాలిటీ ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అలాంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఒక్కసారి కాంగ్రెస్, మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. మిగతా అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఇచ్చాపురంలో విజయ కేతనం ఎగురవేసింది. అలాంటి నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు బెందాళం అశోక్. ప్రజలు ఇంత నమ్మకం పెట్టుకున్నా అశోక్ నియోజకవర్గంలో తన మార్కు రాజకీయం చేయడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు పర్యాయాలు గెలవడంతో ఈసారి మంత్రి పదవి వస్తుందని నియోజకవర్గ ప్రజలే కాకుండా ఎమ్మెల్యే అశోక్ కూడా ఆశించారు. కానీ మంత్రి పదవి బదులు పార్టీ అధిష్టానం ఆయనకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చింది. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దగా తనదైన ముద్ర వేయలేకపోయిన అశోక్ ప్రభుత్వ విప్ హోదాలో చక్రం తిప్పుతారనుకున్నారు. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా స్థాయిలో రాజకీయం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ విప్ అయిన తర్వాత పూర్తిగా తన నియోజకవర్గానికే పరిమితమైపోయారు ఇచ్చాపురం ఎమ్మెల్యే. ఏదో ఉన్నానన్నట్టుగా అప్పుడప్పుడు మాత్రమే జిల్లాలో కనిపిస్తుండటంతో అటు జిల్లాలో బలమైన అశోక్ సామాజిక వర్గం కూడా పెదవి విరుస్తోన్న పరిస్థితి. హ్యాట్రిక్ విజయం సాధించిన కింజారపు అచ్చెన్నాయుడు లాంటి నాయకులు రాష్ట్రాన్ని శాసిస్తుంటే 3 సార్లు గెలిచిన అశోక్ మాత్రం నియోజకవర్గాన్ని కూడా శాసించలేకపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర చేతులు చాపే పరిస్థితే ఉందని, స్వతహాగా ఒక ఎమ్మెల్యేగా ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నారని ఇచ్చాపురం తమ్ముళ్లు, నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వ విప్పుగా అధికార యంత్రాంగంలో పట్టు సాధించే అవకాశమున్నా చొరవ చూపలేకపోతున్నారట బెందాళం అశోక్. పార్టీ తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గ ప్రజలు పెద్దగా సంతృప్తిగా లేరు. కనీసం ఆయన సొంత నియోజకవర్గం కూడా అశోక్ తీరుపై పెదవి విరుస్తోంది. మరి ఇకనైనా ప్రభుత్వ విప్ పదవిని అశోక్ సార్థకం చేసుకుంటారా లేదా అన్నదే ప్రశ్న. ఒకప్పుడు ప్రభుత్వ విప్ పదవితో కూన రవి జిల్లా అంతా చక్రం తిప్పారు. సీనియర్ ఎమ్మెల్యే అయ్యుండి అశోక్ ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. మరి ఇచ్చాపురం ఎమ్మెల్యే విమర్శల్ని తిప్పికొట్టి తన మార్క్ రాజకీయం చేస్తారో లేదో చూడాలి.